నా హృదయం ఇలాంటిదని నేను ఎలా చూసి దాన్ని శుద్ధి చేసుకోగలను? ఇది నా హృదయం, ఇది ఎల్లప్పుడూ చెడ్డదని, నా హృదయం ఎప్పుడైనా మాయలో పడిపోతుందని, నా హృదయం ఇలా పాపాన్ని పోగు చేసుకుంటుందని నేను ఎలా చూడగలను? ఎలా దాన్ని శుద్ధి చేసుకోగలను? ఓకే, రెండో అంశానికి వచ్చాం మనం. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు చూడండి, హృదయాన్ని ఎలా చూసుకోగలమో మీకు వివరిస్తాను ఇప్పుడు. ఓకేనా? బైబిల్ ఏం చెప్తుంది? ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను. హృదయము యొక్క వచ్చింది ఆన్సర్. దేని యొక్క? హృదయము యొక్క. అంటే ఇందాక ఏం చూసాం? అది చెడ్డది. ఏం చూసాం? అది మాయలో పడిపోతుంది. ఏం చూసాం? అది పాపాన్ని పోగు చేసుకుంటుంది. అది బయట పెట్టగలిగింది లేదా అది చూపించగలిగింది ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయ స్థితిని ఎవరు చూపించగలరు? వాక్యం. మనము మాయలో పడ్డ సంగతి ఎవరు చూపించగలరు? వాక్యం. మనం హృదయంలో పాపం పోగు చేసుకుంటున్న సంగతి ఎవరు చూపించగలరు? వాక్యం. ఓ పాస్టర్ గారు, ఈరోజు నా ధ్యాన భాగం యోహాను 3:16 అన్నాడట. ఏముంది యోహాను 3:16? దేవుడు లోకమును. ఈరోజు నా అంశము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని ఇంకా స్టార్ట్ చేశాడు పాస్టర్ గారు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి కాలర్ పట్టుకున్నాడు. కాలర్ పట్టుకొని ఆయన అంటాడు, ఏమయ్యా పాస్టరు, నేను తప్ప నీకెవరు దొరకలా? ఆ యోహాను నేనే. నాకు 3 భార్యలు, నాకు 16 మంది పిల్లలు, నా గురించి ఎందుకు చెప్పామన్నాడట. మీకేమర్థమైంది ఇప్పుడు? చెప్పండి, ఏమర్థమైంది ఇప్పుడు? మీ పాప ఏం చదివిందండి? దేవుని వాక్యం ఏంటండి? రెండంచెల ఖడ్గం. అది ఏం చేస్తుంది? ప్రాణ ఆత్మ మూలుగును విభజించి హృదయ రహస్యములన్నిటినీ అర్థములో చూపించినట్టు చూపిస్తుంది. అందుకే యాకోబు 1వ అధ్యాయంలో అర్థముతో పోల్చబడింది బైబిల్ వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. హృదయాన్ని చూపిస్తుంది, మన బ్రతుకును చూపిస్తుంది. జక్కయ్య అన్నాడంతే. ఎవరు? యేసు ప్రభు. అది చాలా కొంచెమే ఉంటుంది. నేను యెరూషలేము పోయినప్పుడు చూశాను, చాలా ఆశ్చర్యపోయాను. చాలా బాగుంటుంది కూర్చోడానికి కూడా. చెట్టు ఈజీగా ఎక్కొచ్చు, బాగా కూర్చోవచ్చు ఆ ప్లేస్లో. జక్కయ్య అన్నాడు అంతే. ప్రభువా, నేనెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నా అంటే చూసేశాడా? చూసేశాడు. ఏం చూశాడు? హృదయాన్ని. ఆ మాటతోనే చూసేశాడు హృదయాన్ని. ఎస్, వాక్యము ద్వారా హృదయాన్ని చూసుకోగలము. అందుకే చర్చికి వెళ్ళాలి, అందుకే బైబిల్ చదవాలి, అందుకే సంఘం, అందుకే సంఘ కాపరి, అందుకే మనము సమాజముగా కూడుకొనుట మానకూడదు. ఎందుకు? ఇది మాయగల హృదయం. ఎందుకు? ఇది పాపాన్ని పోగు చేసుకుంటుంది. ఎందుకు? ఇది ఎప్పుడు చెడ్డది. దీన్ని రోజు చూసుకోవాలండి. దీన్ని చూసుకోకపోతే మనకు పుట్టగతులుండవు. దీన్ని చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత గొప్పదో తెలుసండి. వాక్యం చూపిస్తుంది, అదే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. వాక్యం చూపిస్తుంది, అదే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఏ వాక్యం హృదయాన్ని చూపించిందో అదే వాక్యము మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి ఎంత శక్తి ఉందండి, వాక్యానికి ఎంత జీవం ఉందండి. అర్థమైందా? డబ్బులు ఎక్కువై కీర్తిబాబు గారు మీటింగ్లు పెట్టలా. ఉద్దేశం ఏంటి? మన హృదయం మనకు తెలియచేయాలి. ఎవరు తెలియచేస్తారు మన హృదయం? దేవుని వాక్యం. మన హృదయాన్ని ఎవరు చూపిస్తారు? దేవుని వాక్యం. దేవుని వాక్యం. వాక్యానికి అంత శక్తి ఉందండి. దేవుని మాటకి అంత శక్తి ఉంది. వాక్యం హృదయాన్ని చూపిస్తుంది, అదే వాక్యం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఓకేనా? పాయింట్ 1 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ 2కి వస్తున్నాను. మన హృదయాన్ని ఎవరు చూపిస్తారు? మన హృదయాన్ని ఎవరు చూపిస్తారు? ఓకేనా? మన హృదయాన్ని ఎవరు శుద్ధి చేస్తారు?
బైబిల్ ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23వ వచనం ఏం దేవా చెప్తుంది? దేవా నన్ను పరిశోధించి నన్ను పరిశోధించి నా హృదయమును నా హృదయమును తెలుసుకొనుము. తెలుసుకొనుము. నన్ను నన్ను పరీక్షించి పరీక్షించి నా ఆలోచనలను నా తెలుసుకొనుము. ఆలోచనలు తెలుసుకొనుము. నీకు నీకు ఆయాసకరమైన ఆయాసకరమైన మార్గం ఏదో నా ఎందున్నదేమో చూడు. విన్నారా? ప్రార్థన ద్వారా హృదయాన్ని చూసుకోగలం. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? ఏమన్నాను? ఇందాకేం చెప్పాను? వాక్యము ద్వారా హృదయాన్ని చూసుకోగలం. 2, ప్రార్థన ద్వారా హృదయాన్ని చూసుకోగలం. 51వ కీర్తన 5వ వచనం అంటాడు, అయ్యా నా తల్లి గర్భములోనే నేను ఎవరిని? ఐ యామ్ ఎ సిన్నర్, నేను పాపాత్ముణ్ణి. చదువు పాప. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూసారా? ప్రార్థన నా పాపాన్ని చూపిస్తుంది. ప్రార్థన నా లోపాన్ని చూపిస్తుంది. ప్రార్థన నా రహస్య పాపాలను చూపిస్తుంది. ప్రార్థన ఏ మాయలో పడ్డానో చూపిస్తుంది. ప్రార్థన ఏ పాపాన్ని పోగు చేసుకున్నానో చూపిస్తుంది. ప్రార్థన నేను ఎంత చెడిపోయానో చూపిస్తుంది. దేవుని పిల్లలారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది బహు ఘోరమైన వ్యాధి. వ్యాధి అనే మాటకు మూల భాషలో అర్థం ఏంటంటే కుష్టి వ్యాధితో పోల్చారు. సిన్ అంటే పాపం. పాపాన్ని కుష్టి వ్యాధితో పోల్చారు. కుష్టి వ్యాధి కలిగిన వాడు పాలెం వెలుపల ఉండాలి. ఘోరమైన వ్యాధి అంటే నా పాపం ఏంటి? నాకు పలానా జబ్బు ఉంది అంటే ఎవరు గుర్తొస్తారు? నాకు పలానా జబ్బు ఉందని కానీ వెంటనే ఎవరు గుర్తొస్తారు? అయ్యో నా కళ్ళు కనపట్లా, ఎవరు గుర్తొస్తారు? కంటి డాక్టర్ అమ్మా చెప్పండి. నా కాలు పని చేయట్లా, ఎవరు వస్తారు? ఆర్థోపెడిక్, ఎముకల డాక్టర్. అట్లా నాకు పలానా జబ్బు అని కానీ ఎవరు గుర్తొస్తారు? ఆ స్పెషలిస్ట్, ఆ డాక్టర్ గుర్తొస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నా జబ్బు ఏంటి? అది పాపపు జబ్బు, అది పాపపు రోగం, అది కుదరని రోగం, అది ఎవ్వరు ఈ లోకంలో బాగు చేయలేని రోగం, ఎవ్వరు దాన్ని శుద్ధి చేయలేని రోగం. ఆ పాప రోగాన్ని ఎవరు శుద్ధి చేయగలరు? నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ఒక్కడు మాత్రమే. దేవునికి మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. రాత్రి హృదయం స్థితి అంటే వాక్యం చూపిస్తుంది, వాక్యం శుద్ధి చేస్తుంది. రెండేం చెప్పాను? ప్రార్థన చూపిస్తుంది, అదే ప్రార్థన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? యోహన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాలు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. విన్నారా? ఏ ప్రార్థన పాపాన్ని చూపిస్తుందో ఇప్పుడు చెప్పండి, అదే ప్రార్థన మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మనము ఆపకూడదు. ప్రార్థన ఆగిందా శ్వాస ఆగినట్టేనండి. ప్రార్థన ఆగిందా పాపాన్ని పోగు చేసుకున్నట్టే. మనం ప్రార్థన ఆగిందా చెప్పండి మాయలో పడ్డట్టే. ప్రార్థన ఆగిందా పాపాన్ని పోగు చేసుకోవడమే. అందుకే ప్రార్థన ఆగకూడదు. వాక్యము ప్రార్థన 2 రెక్కలతో పోల్చారు బైబిల్ పండితులు. చెప్పండి, పక్షికున్న 2 రెక్కలు, 2 రైలు పట్టాలతో పోల్చారు. ఎందుకు? అవి 2 ఉంటే ట్రైన్ ముందుకెళ్తుంది. 2 రెక్కల్లో ఒకటి పనిచేసినా పైకి ఎగరలేదు పక్షి. అట్లా వాక్యం పని ఏంటంటే హృదయం చూపిస్తే, ప్రార్థన పని ఏంటంటే ఏ పాపాన్ని వాక్యం నాకు చూపిస్తుందో ప్రార్థన ఆ పాపంపై నాకు జయమిస్తుంది. ప్రార్థనకు అంత పవర్ ఉందండి. ప్రార్థనకు అంత శక్తి ఉంది. నేను చాలా చిన్న వయసులో యేసుప్రభు నమ్మాను. అంటే నాకు 13 సంవత్సరాల 6 నెలల వయసులో నేను యేసుప్రభు నమ్మాను 1985లో. నాకు చిన్నప్పటి నుంచి ప్రార్థన అంటే చాలా ఇష్టం. కానీ ప్రార్థన పెద్ద పోరాటం. ఉదయాన్నే లేపు ప్రభు అంట, పాపం లేపుతాడు, కానీ ప్రార్థన చేయను. నేను ఎన్నిసార్లు అడిగానంటే, దేవా మీరేమో లేపుతున్నారు, ఒకసారి లేకపోతే కొట్టి లేపు దేవా అన్న. పాపం కొట్టే లేపాడు ఆయన. లేచాను, లేడు, మళ్ళీ గొరుకు పెట్టి నిద్రపోవడం. అదనమాట.
ఏదో ఒకటి జారపడడం, స్తోత్రం 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 అంటే వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడో ఆమెన్ అయిపోయింది, గంట సేపు ప్రార్థన అయిపోయింది. ఎక్కడ? నిద్రలో. ఇంత దొంగ ప్రార్థన నాకే అసహ్యం వేసేది. నేను ఒక రోజు అన్నాను, యేసయ్యా నువ్వేమో ప్రార్థన చేయమంటావు, ఈ శరీరం ఏమో నన్ను చిత్రహింసలు పెడుతుంది, నేనేమో ప్రార్థన చేయట్లా, దొంగ ప్రార్థన చేస్తున్నా. మరి నేనేమో పాపాన్ని జయించలేకపోతున్నా, ఎక్కడొకొక్కడ పాపానికి లొంగిపోతున్నా. నేను మానక ప్రార్థన చేయడం నాకు నేర్పించవా, ప్లీజ్ హెల్ప్ మీ జీసస్ అని ప్రేయర్ చేశా. ఒకరోజు ఏమన్నానంటే, ఇక ఎప్పుడు నా జీవితంలో నిద్రపోకుండా ప్రార్థన ఎలా చేయగలను, ఏ పనిష్మెంట్ ఇస్తావు ఈ ప్రభు అన్న. నిజం, నాట్ జోక్. ఓకే, తెల్లారుజామున స్టార్ట్ చేశా స్తోత్రం. అదే నా ప్రార్థన ఎలా ఉంటుందంటే, మొదట ఒప్పుకోలు ఉంటుంది, 2 స్తుతి ఉంటుంది, లాస్ట్లో సప్లికేషన్ అంటే విన్నపం, నీడ్ ఉంటుంది. ఇలా ఉంటుంది నా ప్రార్థన. సో మొదటి దాంట్లో నిద్ర వచ్చేసింది. ఆ తరువాత ఏదో కుట్టింది, ఒక్కసారి పెద్దగా అరిచేసా, ఏదో కుట్టిందని. ఇంకేముంది, ఎలుగు కుట్టింది, అంతే. రక్తం బడబడ కారింది. లైఫ్లో ఇప్పటి వరకు మళ్ళీ నిద్రపోలే నేను. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? అర్థం కాలేదా? ఏమర్థమైంది? అదే చెప్తున్నాను. మరి మన శరీరం ఎప్పుడు మనల్ని శోధిస్తానే ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? మనము చేయించాలి. ఆ ప్రార్థన కానీ మిస్ అయ్యిందా, ఇప్పుడు చెప్పండి, మళ్ళీ నువ్వు చెడ్డదాని తెలియదు, మాయలో పడుతున్న సంగతి తెలియదు, పాపాన్ని పోగు చేసుకున్న సంగతి. ప్రార్థన ఒక్కటే మనం చూపిస్తుంది, ఆ ప్రార్థన ఒక్కటే మనల్ని శుద్ధి చేస్తుంది. ఇప్పటికి 2 అయినాయి. లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, బాగా వినాలి మీరు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని చూపిస్తాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేస్తాడు. ఎస్, దట్ ఈస్ ట్రూత్. ఇది నిజం, ఇది నిజం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట. మన హృదయము ఏ ఏ విషయాలలో మన మీద దోషారోపణ చేయనో, దీని అర్థం చెప్తాను వినండి. మన హృదయము అనే ఈ మాటకు మూల భాషలో అర్థం పరిశుద్ధాత్మ ప్రేరణ. మన హృదయం ఏ ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేయనంటే అర్థం పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయ స్థితిని నాకు చూపిస్తాడు. దీన్ని సబ్ కాన్షియస్ అంటే మనస్సాక్షి, నా అంతరవాణి, నా అంతరాత్మ. నేను ఎప్పుడైతే మాయలో పడతానో, నేను ఎప్పుడైతే పాపాన్ని పోగు చేసుకుంటానో, నేను ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేస్తానో, వెంటనే హోలీ స్పిరిట్ నా అంతరాత్మలో నుంచి నాతో చెప్తాడు, జాషు ఈ విషయంలో నువ్వు రాంగ్ స్టెప్ వేసావు, జాషు ఈ చెడు చూసావు, జాషు ఈ పాపంలో పడ్డావు, జాషు ఈ తప్పు నువ్వు చేసావు. వరుసగా చెప్పండి. నా హృదయాన్ని చూపించే మొదటి వ్యక్తి ఎవరు? వాక్యం. శుద్ధి చేసేది ఎవరు? వాక్యం. నా హృదయాన్ని చూపించే రెండో వ్యక్తి ఎవరు? ప్రార్థన. శుద్ధి చేసేది ఎవరు? ప్రార్థన. మూడో వ్యక్తి ఎవరు? హోలీ స్పిరిట్. చూపిస్తాడు నా హృదయాన్ని, నా బలహీనతను చూపిస్తాడు, నా బ్రతుకును చూపిస్తాడు, నా లోపాన్ని చూపిస్తాడు. నేను అనుకుంటాను మంచిదాన్నే, బైబిల్ చదువుతున్నానుగా మంచిదాన్నే, చర్చికి వెళ్తున్నానుగా మంచిదాన్నే, వాక్యం వింటున్నానుగా మంచిదాన్నే, మంచివాడినే, నేను బల తీసుకున్నానుగా మంచిదాన్నే, దేవునికి దశంభాగాలు ఇస్తున్నానుగా మంచిదాన్నే. నో, దీన్ని బేస్ చేసుకొని అలా అనుకుంటే నేను పడిపోయినట్టే. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని నాకు చూపిస్తాడు. రోమా 9:2 ఏమంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. రోమా 8:13 ఏమంటుందో తెలుసా? ఆత్మ చేత శరీర క్రియలు మీరు చంపిన ఎడలా. హోలీ స్పిరిట్ హృదయాన్ని చూపిస్తాడు. అదే హోలీ స్పిరిట్ ఏం చేస్తాడో చూద్దామా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును పరిశుద్ధాత్మ హృదయాన్ని చూపించడమే కాదండి, అదే పరిశుద్ధాత్మ హృదయాన్ని శుద్ధి చేస్తాడు.
ఇప్పుడు ప్రశ్న, పాస్టర్ గారు వాక్యం హృదయం చూపిస్తుంది, శుద్ధి చేస్తుంది, పరిశుద్ధాత్మ హృదయాన్ని చూపిస్తాడు, శుద్ధి చేస్తాడు, అలాగే ప్రార్థన చూపించడం జరుగుతుంది, ఇది ఎలా, ఎప్పుడు ఇది జరుగుతుంది? కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. ఎప్పుడు, అది ఎలా సాధ్యం? చదవము. విరిగిన హృదయము గలవారికి నా హృదయము చూపించిన వెంటనే, ప్రార్థన గాని, వాక్యం గాని, పరిశుద్ధాత్మ గాని నా హృదయం చూపించిన వెంటనే నేనేమవ్వాలట? విరిగి నలిగి. వినండి, విరిగి అనే మాటకు ఎబ్రీ భాషలో అర్థం ఏంటంటే, అత్త మీద కోడలకి, కోడల మీద అత్త మీద కాదు ఎరగాల్సింది, పాపం మీద. ఏ పాపము నా జీవితాన్ని అతలాకుతలం చేసిందో, ఏ పాపము నా హృదయాన్ని దేవునికి దూరం చేసిందో, ఏ పాపం దేవునితో నా రిలేషన్ దెబ్బ కొట్టిందో, ఏ పాపం నాకు దేవునికి మధ్య అవినాభావ సంబంధం తీసేసిందో, దాని మీద నా మనసు ఎరగాలి. అక్కడ ఒక మాట ఉంది, ఇరిగి నా మనసుకి దేవుడు ఏమవుతాడట? అంటే పాపం వల్ల దేవుడు నాకేమయ్యాడు? దూరం అయ్యాడు. ఇప్పుడు పాపాన్ని నేను అసహించుకుంటే మళ్ళీ దేవుడు నాకేమయ్యాడు? వండర్ఫుల్ వర్డ్. అదే గుర్తుపెట్టుకోండి మీరు. సంసోను గురించి ఒక మాట ఉంది, యెహోవా అతన్ని ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదు. వెరీ డేంజర్. మాయా మాయా మాయా. అందుకే చెప్తున్నాను మీకు, ఆ హృదయ స్థితి నాకు తెలియాలి. తెలిసినప్పుడు నేను ఏం చేస్తానండి? ఏడవకుండా ఉండలేను. మీకు రహస్యం చెప్పనా? నేను 1983లో రక్షణ పడితే ఇప్పటికీ ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తానే ఉంటాను నేను. ఎందుకు? నా హృదయాన్ని చూసుకొని. 2 మాటలు ఉన్నాయి అక్కడ, విరుగుట, నలుగుట. నలిగిన వారిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. విరిగిన వారికి దేవుడు ఏమవుతాడు? దగ్గర అవుతాడు. పాపము మీద మనసు విరిగితే దేవుడు ఏమవుతాడు? దగ్గర అవుతాడు. అర్థమైందండి? ఇక్కడ నలుగుట అనే మాటకు ఎబ్రీ భాషలో అర్థమేంటి తెలుసా? రిపెంటెన్స్, అంటే నిజమైన పశ్చాత్తాపం. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు చెప్పాడు. నేను చరిత్ర చదివాను, నాకే మతిపోయింది. చనిపోయేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడట ఆ రోజు చేసిన తప్పుకి. అంటే ఎప్పుడైతే ఒక తప్పు విషయమై, ఒక పాపం విషయమై నిజమైన పశ్చాత్తాపం పడతామో ఇంకోసారి ఆ పాపం చేయలేము. మనం ఎప్పుడైతే లైట్గా తీసుకుంటామో మళ్ళీ పాపంలో పడిపోతాం. అంత డేంజర్ అండి. నేనైనా మీరైనా, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం ఎవరు పరిపూర్ణం కాదు. పరిపూర్ణం ఇప్పుడే అవ్వం మనం. మనకు 3 స్టెప్పులు ఉన్నాయి పరిపూర్ణలకి. దీన్ని పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటారంటే స్థాయపరమైన పవిత్రీకరణ. యేసును నమ్మినప్పుడు వస్తుంది. ఈ విధంగా హృదయాన్ని చూసుకుంటే దీని ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటే వర్తమాన కాల పవిత్రీకరణ అంటారు. అంటే రోజు రోజుకి పవిత్రతలలా సాగుతాం. ఏ రోజైతే శరీరాన్ని విడిచిపెట్టి అక్కడ అడుగు పెడతామో అప్పుడు వస్తుంది పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్, పరిపూర్ణత. అప్పుడు దాకా రాగదు మనకు. అప్పుడు దాకా పోరాటమే మన జీవితం అంతా. ఇప్పుడు ప్రశ్న, ఎలా పాస్టర్ గారు కంటికి కనబడదు శుద్ధి, అది ఎలా జరిగిపోతుంది? చదవమ్మా, అపొస్తలుల కార్యం 15:9. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. ఫినిష్. మనం ఏం చేసాం? నమ్మాం అంతే. నమ్మగానే హృదయం ఏమైపోద్ది చెప్పండి? శుద్ధి అయిపోద్ది అంతే. వాక్యం చూపించింది, నమ్మాం. ప్రార్థన చూపించింది, నమ్మాం. నేను రియల్గా విరిగిన హృదయంతో దేవుని ప్రభు పాదాల దగ్గరికి లేచాను అంతే. నా హృదయములో ఇప్పుడు స్వీట్ తిన్నాము, ఆ టేస్ట్ నాలుగు అనుభవిస్తుందా? కన్ను చూస్తుందా? చెప్పండి. సూపర్. దేవుణ్ణి చూడలేము, లోన అనుభవిస్తాం. దేవుణ్ణి చూడలేం, అనుభవిస్తాం. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపైన ఆయన్ని ఈ కన్ను చూడదు. మన ఆత్మనే చూడకపోతే ఆయన ఎలా చూస్తండి? మరి ఎలా ఆత్మలో చూడగలం? ఎలా ఆత్మలో అనుభవించగలం? ఎలా ఆత్మలో వినగలం? ఎలా ఆత్మలో సంభాషణ చేయగలం? అది ఆయనకి మనకున్న రిలేషన్.